64 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, 64 సంవత్సరాలలో చేసిన అప్పులు మీరు పోల్చుకోండి. 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి? 9 ఏళ్లలో దేశం మీద అప్పులు ఎంత మందికి ఎవరెవరు ఎంత దోచిపెట్టిండ్రు? కాంగ్రెస్ కి 2G స్కామ్ అన్నారు, నిరూపించిర్రా? దాన్ని ఓన్లీ మా మీద బదలాం లేపి ఓట్లను దన్నుకున్నారు. మీకు చరిత్ర ఏమన్నా ఉన్నదా? బీజేపీకి చెప్పడానికి కాంగ్రెస్ కి ఇంత చరిత్ర ఉన్నది. మీకేం చరిత్ర ఉన్నది? దేశానికి స్వతంత్రం తెచ్చినాము. దేశంలో గుండు సూదిగాని నుంచి ఈ రోజు అంతరిక్షంలోకి పోవడానికి కాంగ్రెస్ కారణం. నాసా అట్లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ రోజు అణుబాంబు వరకు తయారు చేసింది కాంగ్రెస్ హయాంలో. మీరేం చేసిండ్రు? మీరు తీసుకొని పోయి పుల్వామా దాడులు చేపించారు. మేము అనాలే మిమ్మల్ని, మేం బహిష్కరించాలే మిమ్మల్ని, మేము ఈ రోజు దేశ బహిష్కరణ చేయాలి మిమ్మల్ని అని అడుగుతున్నా నేను. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ నిలగొట్టినాం విదేశీయులు కాబట్టి. ఈ రోజు దేశంలో ఉన్న దుర్మార్గులు మిమ్మల్ని ఏడికెళ్ళగొట్టాలి మాకు అర్థం కాక గుజరాత్ లకు పోండి అంటున్నాం మేము. BSNL నమ్ముకుంటారు, LIC నమ్ముకుంటారు, రోడ్లను నమ్ముకుంటారు, రైళ్లను నమ్ముకుంటారు, ఎయిర్పోర్ట్లను నమ్ముకుంటారు, BPL ని నమ్ముకుంటారు, BSNL నమ్ముకుంటారు, బ్యాంకుల్ని దోస్తారు, 12 లక్షల కోట్లు సాహా చేసేసి అప్పులు రుణాలు మాఫీ చేస్తారు. అంటే హిందువులం మేమందరం 80% మంది గుళ్లలో కూర్చొని అయ్యో బీజేపీకి అన్యాయం జరిగింది, RSS వాళ్ళకి అన్యాయం జరిగింది, హిందూ మతం అనే మాట్లాడే వాళ్ళకి అన్యాయం జరిగింది, మేమందరం ఇక్కడ పూజలు చేయాలి, మీరు మమ్మల్ని బిచ్చపోలం చేస్తారు, వాళ్ళని 10 మందికి తీసుకొని పోయి సంపాదన అంటగడతారు. చూసుకుంటే ఉట్టు కూర్చున్నా కొద్దీ తమాషాలు ఎక్కైనాయి.